17వ శతాబ్దంలో భారతదేశం దాదాపుగా క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆధీనంలో ఉండేది. ఆ సమయంలో యూరోపియన్ శక్తులు కూడా భారతదేశంలో పాగవేయడం మొదలుపెట్టాయి. దక్కన్ ప్రాంతం పూర్తిగా ముస్లిం పాలకుల పాదాల కింద నలిగిపోతూ ఉండేది. అప్పటి ప్రజలు స్వరాజ్యం అంటే ఏంటో కూడా దాదాపుగా మర్చిపోయారు. మత మార్పిడిలు విపరీతంగా పెరిగిపోయాయి. దేవాలయాలను కూల్చేశారు. పైగా హిందువులు జిజియా అనే పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి బానిసత్వపు చీకటి కాలంలో శత్రువుల కంటి మీద కునుకు లేకుండా చేసిన ఒక తుఫాన్ లాంటి పేరు వినిపించింది. అతనే మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ఈ చీకటి యుగంలో ఆత్మగౌరవం అనే దీపాన్ని వెలిగించారు. ఢిల్లీ సింహాసనాన్ని సైతం చిన్నదిగా మార్చేసి ఓ గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించారు. మొఘలులు మరియు ఇతర ముస్లిం పాలకులంతా పెద్ద సైన్యం కానీ సంపద కానీ శివాజీ మహారాజ్ దగ్గర లేవు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యపు పునాదుల్ని కదిలించే హిందూ స్వరాజ్యం అనే గొప్ప కళ ఆయనకుండేది. 17వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో అక్బర్ మరియు జహంగీర్ తర్వాత షాజహాన్ పాలనలో మొఘల్ సామ్రాజ్యం అత్యున్నత స్థితిలో ఉంది. అప్పుడే దక్కన్ ప్రాంతంలో కూడా అధికార పోరు మొదలైంది. ఇక్కడ ప్రధానంగా బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ అని 3 సామ్రాజ్యాలుండేవి. ఈ 3 సామ్రాజ్యాలు తమలో తాము పోరాడుకుంటూనే మొఘలులతో కూడా ఘర్షణ పడేవి. ఎందుకంటే దక్షిణాన్ని కూడా తమ పట్టు సాధించే పనిలో మొఘలులు బిజీగా ఉన్నారు. ఈ రాజకీయ గందరగోళం మధ్యలోనే మరాఠా నాయకుడు షహాజీ రాజే భోన్స్లే ఎదుగుదల మొదలైంది. దక్కన్ రాజకీయాల్లో అత్యంత చురుకైన మరియు అనుభవజ్ఞుడైన యోధుల్లో షహాజీ ఒకరు. కాలానికి తగ్గట్టుగా తన వ్యూహాల్ని ఎలా మార్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన ఒకసారి అహ్మద్ నగర్ వైపు, మరోసారి బీజాపూర్ సుల్తానేట్ కోసం కత్తిపట్టారు. మొఘల్ సామ్రాజ్యం అహ్మద్ నగర్ ను ఆక్రమించడానికి ముందుకొస్తున్నప్పుడు షహాజీ స్వయంగా నిజాం షాహీకి చెందిన ఒక చిన్న రాకుమారుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టి మొఘలులకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ కల్లోల సమయంలో మరాఠాలు మనుగడ సాధించడానికి షహాజీ వ్యూహాలే ముఖ్య కారణమయ్యాయి. ఆయన తండ్రి మాలోజీ రాజే భోన్స్లే కూడా గొప్ప యోధుడు కావడంతో వారికి ఆ ధైర్యం వారసత్వంగా వచ్చింది. అదే రాజకీయ తిరుగుబాట్ల కాలంలో 1630 ఫిబ్రవరి 19న ఒక చారిత్రక ఘట్టం జరిగింది. పూణేలోని శివనేరి కోట కొండల మీద కత్తుల చప్పుళ్ల మధ్య షహాజీ భోన్స్లే కుటుంబంలో ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ ప్రాంత స్థానిక దేవత అయిన శివయ్య పేరు మీద ఆ బిడ్డకు శివాజీ అని పేరు పెట్టారు. ఇది కేవలం ఒక బిడ్డ జననం మాత్రమే కాదు, రాబోయే కాలంలో భారతదేశ చరిత్రనే మార్చబోయే ఒక మహా విప్లవానికి పునాది. చిన్నప్పటి నుంచే తల్లి మరియు కుటుంబ సభ్యులు శివాజీ మనసులో ధర్మం, ఆత్మగౌరవం మరియు స్వేచ్ఛ అనే భావాలను బలంగా నాటారు. చిన్నారి శివాజీకి రామాయణం, మహాభారతం కథలతో పాటు భారతదేశపు గొప్ప యోధుల గురించి కథలు చెప్పేది ఆమె తల్లి. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటమే నిజమైన ధర్మమని శివాజీ మహారాజ్కు నేర్పించారు. అలా చిన్నప్పటి నుంచే ఛత్రపతి శివాజీ మహారాజ్కు హిందూ స్వరాజ్యం అనే కలుండేది. 1636లో మొఘలులు మరియు బీజాపూర్లో సుల్తానేట్ మధ్య ఒప్పందాలు జరిగిన సమయంలో షహాజీ భోన్స్లే బీజాపూర్ కొలువులో చేరారు. పూణే ప్రాంతానికి జాగీర్దార్ అయ్యారు. కానీ షహాజీ మళ్లీ మొఘలులకు సమస్యగా మారతాడేమో అని బీజాపూర్ సుల్తాన్ ఆయన పూణేలో ఉండనివ్వలేదు. సైనిక పోరాటాల కోసం ఆయన కర్ణాటకకు పంపారు. ఈ సమయంలో షహాజీ తన పూణే పరిపాలనా బాధ్యతలను తన అత్యంత నమ్మకస్తుడైన దాదోజీ కొండదేవ్కు అప్పగించారు. ఈ కోటలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ పెరిగి పెద్దయ్యారు. దాదోజీ కొండదేవ్ ఆయనకు యుద్ధ విద్యలు, పరిపాలన, క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలు నేర్పించారు. శివాజీ మహారాజ్ అతి తక్కువ కాలంలోనే కత్తిసాము గుర్రపు స్వారీలో ఆరితేరారు. యువకుడిగా ఉన్నప్పుడు కేవలం కొద్ది మంది అనుచరులతో కలిసి తోర్నకోటపై దాడి చేసి దాన్ని గెలుచుకున్నారు. హిందూ సామ్రాజ్య పునాదికి వేసిన తొలి అడుగది. ఆ తర్వాత తన ప్రభావాన్ని వేగవంతం చేసుకుని కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే పురందర్, కొండానా, చకన్ లాంటి ముఖ్యమైన కోటలను గెలిచారు. కోటలను గెలుచుకున్న తర్వాత పూణే చుట్టుపక్కల ఉన్న సుఫా, బారామతి మరియు ఇందాపూర్ ప్రాంతాలను నేరుగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ వెంటనే కొంకణ్ ప్రాంతంతో పాటు ముఖ్యమైన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ మీద కూడా కంట్రోల్ సాధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తన తండ్రి ఏ బీజాపూర్ సుల్తానేట్ కోసం పనిచేస్తున్నాడు, సరిగ్గా ఆ రాజ్యంతోనే శివాజీ ప్రత్యక్షంగా యుద్ధం చేశారు. ఇది బీజాపూర్ దర్బార్లో పెద్ద కలకలమైంది. కొడుకు చేస్తున్న దాడుల నుంచి తప్పించుకోవడానికి షాజీ ఒక దౌత్యపరమైన వ్యూహం పన్నారు. తన కొడుకు శివాజీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతని చర్యలకు అతనే బాధ్యుడని బీజాపూర్ సుల్తాన్ చెప్పారు. అప్పటి వరకు బీజాపూర్ సుల్తాన్ 1648లో షహాజీని అరెస్ట్ చేశారు. శివాజీ మహారాజ్ బీజాపూర్పై ఎలాంటి సైనిక దాడులు చేయకూడదని, అలాగే కొండనా కోటను వెనక్కి ఇచ్చేయాలని షరతు మీద 1 సంవత్సరం తర్వాత షహాజీని విడుదల చేశారు. ఆ ఒప్పందం ప్రకారం 1649 నుంచి 1655 వరకు ఆయన బీజాపూర్పై తన దాడులు ఆపేశారు. కానీ ఈ సమయాన్ని ఆయన తన పరిపాలన, సైన్యాన్ని బలోపేతం చేయడానికి వాడుకున్నాడు. ఇది తుపాను ముందు ప్రశాంతత లాంటిది. మళ్లీ 1656లో మహాబలేశ్వర్ దగ్గర ఉన్న జావళి ప్రాంతాన్ని ఆక్రమించి దక్షిణ మరియు నైరుతి మహారాష్ట్రలో తన బలాన్ని పెంచుకున్నారు. ఇక 1659 నాటికి ఛత్రపతి శివాజీ మహారాజ్కు పెరుగుతున్న బలం చూసి దక్కన్ ప్రాంతాలకు రాత్రిలో నిద్ర కరువైంది. శివాజీని ఎలా ఓడించాలనే విషయం మీద బీజాపూర్ దర్బార్లో ఒక రోజు తీవ్రమైన చర్చ జరిగింది. అప్పుడే అఫ్జల్ ఖాన్ అనే ఎంతో క్రూరమైన మరియు పొడవైన కమాండర్ ముందుకొచ్చాడు. తాను గుర్రం దిగకుండానే శివాజీని పట్టుకుని బోన్లో బంధించి ఎలుకలా బీజాపూర్ వీధుల్లో తిప్పుతానని ఎంతో గర్వంగా ప్రగల్భాలు పలికాడు. దాంతో శివాజీ మహారాజును పట్టుకునే బాధ్యతను బీజాపూర్ సుల్తానేట్ అతనికి అప్పగించింది. ఈ విషయం తెలియగానే శివాజీ మహారాజ్ కూడా పగతో రగిలిపోయారు. నిజానికి శివాజీ తండ్రి షహాజీకి మరియు అఫ్జల్ ఖాన్ కు మధ్య ఒకప్పుడు మంచి బంధాలుండేవి. కానీ తర్వాత చెడిపోయాయి. 1648లో అఫ్జల్ ఖాన్ షహాజీపై దేశద్రోహం ఆరోపణలు మోపి సంకెళ్లతో బంధించి బీజాపూర్ దర్బార్లో దారుణంగా అవమానించాడు.
అంతేకాకుండా తన అన్నయ్య సంభాజీ భోన్స్లే హత్య వెనుక కూడా అఫ్జల్ ఖాన్ హస్తం ఉందని శివాజీ మహారాజ్ అనుమానించాడు. అందుకే అది శివాజీకి కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు, తన అన్నయ్య మరణానికి మరియు తన తండ్రి అవమానానికి ప్రతీకారం. 1659 ఏప్రిల్ నెలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ను బంధించడానికి అఫ్జల్ ఖాన్ దాదాపుగా 10,000 మంది సైనికులతో బయలుదేరాడు. శివాజీని ప్రాణాలతో పట్టుకుని బంధించడానికి అతను ఒక పెద్ద ఇనుప బోన్ను కూడా తయారు చేయించాడు. అయితే నేరుగా దాడి చేసే బదులు ముందుగా శివాజీని రెచ్చగొట్టాలని వలపన్నాడు. దారిలో ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేశాడు. నెలకు దాదాపుగా 2,50,000 రూపాయల సైనిక ఖర్చును స్థానిక వ్యాపారులు, పూజారులు మరియు రైతుల నుంచి బలవంతంగా వసూలు చేశాడు. శివాజీ మహారాజ్ బావమరిది అయిన బజాజీ నాయక్ నింబాల్కర్ నుంచి 2 లక్షల రూపాయలు బలవంతంగా లాక్కున్నాడు. శివాజీ గెరిల్లా యుద్ధంలో నిష్ణాతుడు కావడంతో ఆయన్ను విశాల మైదానంలోకి లాగాలన్నది అఫ్జల్ ఖాన్ ప్లాన్. కానీ అతని ప్రతి ఎత్తుగడను శివాజీ మహారాజ్ పసిగట్టారు. అందుకే నేరుగా యుద్ధానికి దిక్కుండా పూణెను వదిలి దట్టమైన జావళి అడవులను తన స్థావరంగా ఎంచుకున్నారు. శివాజీ తనతో రాజీ పడితే బీజాపూర్ దర్బార్లో గౌరవం ఇస్తానని అఫ్జల్ ఖాన్ ఒక దొంగ స్నేహహస్తం అందించాడు. వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన శివాజీ శత్రువుల ఉద్దేశాన్ని వెంటనే గుర్తించాడు. ఆ తర్వాత అతను తనదైన శైలిలో అఫ్జల్ ఖాన్ కు బదులిస్తూ జావళికి రావాల్సిందిగా ఆహ్వానం పంపాడు. అతను అక్కడికొస్తే తన కత్తిని స్వయంగా బహుకరిస్తానని కూడా చెప్పాడు. శివాజీ తన